ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాను దేవా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, నీ గ్రంథములో నుంచి కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కోడిక ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరును ఆటంకాలు లేకుండా మీ కృపచేత మీ ప్రేమ చేత ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరవలసినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రియులారా, ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రసాద్ గారికి దేవుడిచ్చినటువంటి మొదటి కుమారుడైన మనోజ్ బర్త్డే సందర్భంగా ఈ కూడికను ఏర్పాటు చేయటం జరిగింది. కనుక ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ముందుగా మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. కనుక దేవుని గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు ఈ రాత్రి మనం మనోజ్ బర్త్డే సందర్భంగా చూద్దాం. కొన్ని విషయాలు మొదటగా మీరు చూసినట్లయితే దేవుని గ్రంథంలో ఎన్నోసార్లు మనం చదువుకున్నాం ఈ మాట. ఒకసారి ఈ మాటను మనం పరిచయం చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. 100వ కీర్తన 3వ వచనంలో, తండ్రి అయినటువంటి దేవుడు మనందరికీ తండ్రి, పరలోకమందున్నటువంటి తండ్రి, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ తండ్రి, శరీర సంబంధమైనటువంటి తల్లి తండ్రి ఎలాగైతే ఉన్నారో ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఆయనే మనలందరి పుట్టుకకు కారణమని మనమందరం ఆయన గురించి తెలుసుకోవాలని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అక్కడ 100వ కీర్తన 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించినది కాబట్టి జాగ్రత్తగా మనం మనసులో పెట్టుకుందాం ఈ మాటని. పుట్టించినటువంటి ఆయనను తెలుసుకోమనే పరిస్థితి నేడు సమాజానికి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచించగలిగితే, పుట్టించినటువంటి తండ్రిని మరచి బ్రతుకుతున్నటువంటి ఆనాడు చరిత్రలోకి వెళ్ళి మనం చూడగలిగితే, పుట్టించినటువంటి దేవుణ్ణి అనగా తండ్రిని మరచిపోయి బ్రతుకుతూ తమకు నచ్చినట్టుగా తమకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలీల యొక్క చరిత్రను ఉద్దేశపూర్వకముగా మాట్లాడుతూ రానున్నటువంటి భవిష్యత్తులో కూడా ఇశ్రాయేలీల కంటే ఒక ఘోరమైనటువంటి పరిస్థితి నేటి సమాజంలో కనపడుతుందని దేవుడు తన భవిష్యత్తు జ్ఞానాన్ని ఈ 100వ కీర్తన 3వ వచనంలో ఆనాడు జరిగిపోయినటువంటి దాని గురించి కానీ జరగబోతున్నటువంటి దాని గురించి కానీ రెండిటికి అవసరమైనటువంటి విషయాన్ని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భంగా మనం గమనించాలి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతిని గురించి మనం నేర్చుకుందాం. ప్రియులారా, జాగ్రత్తగా విందాం. ఒకవేళ నా వాయిస్ అర్థం కాకపోతే చెప్పండి, జాగ్రత్తగా మనం వినే ప్రయత్నం చేద్దాం. మాట్లాడదామమ్మా, నేర్చుకుందామా వాక్యాన్ని? వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, మీరు సర్దుకొని కూర్చోండి. కొంచెం దగ్గరే సర్దుకొని కూర్చుంటే వచ్చిన వాళ్ళు కూర్చుంటారు ప్రశాంతంగా. మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేను చెప్పను, జాగ్రత్తగా వినాలి మీరు. అది అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఈరోజు కుటుంబ వ్యవస్థను గురించి కొన్ని మూలాలు చూద్దాం బైబిల్లో. ఎందుకంటే అందరూ క్రైస్తవులని పిలువబడుతున్నారు, అందరూ ప్రార్థనలు చేస్తున్నారు, అందరూ సంఘాలకు వెళ్తున్నారు. అన్ని కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు కనపడుతున్నాయి సమాజంలో, అవునా? కొన్ని ప్రాంతాలకు వెళ్తే అసలు ఈ ఊరిలో అందరూ క్రైస్తవులేనండి అని చెప్తున్నారు.
దేవునికి స్తోత్రాలు, మంచిదే కాదనట్లా. కానీ క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి వారి యొక్క ప్రవర్తన విధానం ఎలా ఉందో కొన్ని మాటలు మనం చూద్దాం బైబిల్లో. ఎందుకంటే ఈనాడు క్రైస్తవ కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి, దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది మీరు గమనిస్తున్నారో లేదో. క్రీస్తును ఎరగనటువంటి కుటుంబాలే చాలా బాగున్నాయి, క్రీస్తును ఎరిగినటువంటి కుటుంబాలే పాడైపోతున్నాయి. భార్య భర్త మాట వినదు, భర్త భార్య మాట వినదు, భార్య భర్తల మాట పిల్లలు వినరు. ఏమైంది క్రైస్తవ సమాజానికి, ఏమైంది క్రైస్తవ కుటుంబానికి అని కొన్ని మూలాల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే దేవుడు చెప్పినటువంటి బాధ్యతలు సక్రమంగా కొనసాగించలేకపోవటమే ఈ కుటుంబ వ్యవస్థ కూలిపోవటానికి గల కారణం. తండ్రి అయినటువంటి దేవుడు మొట్టమొదటిగా ఆదామును చేశాడా? ఎంతమంది తెలుసు మీకు? అందరికీ తెలుసు, అవునా? తండ్రి అయినటువంటి దేవుడు మొదట మనిషిని చేశాడు, పురుషుణ్ణి చేశాడు. పురుషుని చేసినటువంటి దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని స్త్రీని చేశాడు. ఇక్కడ పురుషుణ్ణి చేశాడు, స్త్రీని చేశాడు, ఇద్దరిని తీసుకొని జత చేశాడు. జత చేసినటువంటి దేవుడు వాళ్ళకి గర్భఫలాలు ఇచ్చాడు, అవునా? జాగ్రత్తగా వినాలి మీరు. పురుషుణ్ణి చేశాడు, స్త్రీని చేశాడు. స్త్రీ పురుషులు ఇద్దరిని ఒకటి చేశాడు. చేసినటువంటి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఇప్పుడు కుటుంబం అంటే ఎవరు చెప్పండి? కుటుంబం అంటే ఎవరెవరు ఉంటారు? కుటుంబంలో ఎవరెవరు ఉంటారండి? భర్త, భార్య, పిల్లలు. ఈ ముగ్గురు కలిస్తేనే ఇదేమైపోయింది? ఒక కుటుంబం అయిపోయింది. ఇప్పుడు పురుషుడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి, కుటుంబం అవుద్దా? అవదు. కనుక అటు ఎవరో మాట్లాడుతున్నారు, వాళ్ళు సైలెంట్ కూడా మాట్లాడుకోండి. ఒకటి పురుషుడు, రెండవది స్త్రీ, మూడవది పిల్లలు. అంటే ఈ ముగ్గురు కలిస్తేనే కుటుంబం అవుతుంది. అసలు ఈ కుటుంబాన్ని కట్టినటువంటి కారకుడు ఎవరు? ఇప్పుడు మౌనిక గారి కుటుంబం ఉంది అంటే యజమాని ఎవరు? ప్రసాద్ గారు. ఈ కుటుంబాన్ని కట్టింది ఎవరు? ప్రసాద్ గారి తండ్రి పుల్లయ్య గారా, లేకపోతే మౌనిక గారి తండ్రి గారు అని పేరు నాకు తెలియదు, కానీ మౌనిక గారి తండ్రి గారు కట్టాడా? పోనీ వాళ్ళు ఎవరో కట్టలేదు, మౌనిక ప్రసాద్ కట్టుకున్నారా ఈ కుటుంబాన్ని? ఇల్లంటే వాళ్ళే కట్టుకున్నారు అనుకుందాం. మరి కుటుంబాన్ని కట్టింది ఎవరు? దేవుడు కట్టాడు. చూద్దాం ఒకసారి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత భూలోకమందును పరలోకమందును భూమి మీదనున్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, చాలండి, ఎవరిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది? కుటుంబాన్ని కట్టినటువంటి పరలోకపు తండ్రిని బట్టి ఈ కుటుంబముగా పిలువబడుతుంది. అంటే కుటుంబంగా పిలువబడాలంటే ఇందులో ఎవరెవరు ఉండాలి? పురుషుడు ఉండాలి, స్త్రీ ఉండాలి, పిల్లలు ఉండాలి. అంటే వీళ్ళు ముగ్గురు కలిస్తేనే కుటుంబం అవుద్దా? పిల్లలు లేకపోతే కుటుంబం కాదా? పిల్లలు లేకపోయినా కుటుంబమే. కానీ దేవుడు ఈ కుటుంబ వ్యవస్థ ద్వారా ఏదో కావాలని కోరుకుంటున్నాడు. ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఇప్పుడు ఇల్లు కట్టుకున్నామండి, ఇప్పుడు రేకులు వేయకముందు ఉన్నది ఇల్లే కదా, ఉన్నది ఇల్లేనా? రేకులు వేయకముందు, ఇప్పుడు రేకులు వేయకముందు తడికలు ఉన్నాయి. ఇప్పుడు తర్వాత తడికలు తీసి ఏం చేశారు? వీళ్ళు కొంత మాడిఫికేషన్ చేశారు, రేకులు పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఇంకా దేవుని కృప వీళ్ళ విశ్వాసం కొంచెం బలంగా ఉంటే దేవుడు ఇంకా మంచి బిల్డింగ్ ఇస్తాడేమో, అంతేనా? అంటే ఈ గృహాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? దినదినం ఏం చేసుకుంటున్నారు వీళ్ళు? అభివృద్ధి పరుచుకుంటున్నారు, మాడిఫికేషన్ చేసుకుంటా. అంటే ఇంటి విషయంలో, నువ్వు ఉండే ఇంటి విషయంలో అభివృద్ధి కలగాలని, నీకు అనుకూలమైనటువంటి వేలో దీన్ని ఒక మంచి గృహంగా దీన్ని మీరు ఏం చేసుకుంటున్నారు? మలుచుకుంటున్నారు. మీరు కింద అలుక్కోకుండా కింద ఏం చేస్తుంది మౌనకమ్మ? కింద ఖర్చు చేసుకుంటుంది, కింద ఇక అలికే పని లేదు ఇక, అవునా? తర్వాత సామాన్లు పెట్టుకోవడానికి స్టాండ్లు, ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకోవడం ఎందుకు? ఇంటికి అవసరం ఇవన్నీ, అవునా? ఇంటికి అవసరం అని అన్నీ సమకూర్చుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ
మరి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు కదా, చాలా 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 చక్కటి మాటలు రాశాడండి సొలొమోను. చదువుకున్న మాటలు చూడండి. కుటుంబాన్ని దేవుడు కట్టాడు. చూడండి, కుటుంబాన్ని ఎవరు కట్టారు? దేవుడు కట్టాడు. ప్రసాద్ కట్టలేదు, మౌనికమ్మ కట్టలేదు. మరి ఎవరు కట్టారు కుటుంబం అంటే? దేవుడు కట్టాడు కుటుంబాన్ని. మరి కట్టినటువంటి కుటుంబాన్ని ఇప్పుడు చెబుతున్నాడు, స్త్రీ బాధ్యత గురించి చెబుతున్నాడు. జ్ఞానవంతురాలు ఏ ఇల్లును కట్టుద్ది? ఏ ఇల్లు అండి? జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుందట. మరి ఏ ఇల్లు? ఏ ఇల్లు? చాలామంది అనుకున్నారు మనం ఉండే ఇల్లు అనుకున్నారు. ఏ ఇల్లు దేవుడు కట్టాడా? ఎవరు కట్టారు ఇల్లు? ప్రసాద్ భవన్గా కట్టుకున్నారు ఇల్లు. ఎవరి ద్వారా కట్టారు? దేవుని కృప వలన కట్టారు. అయిపోయింది, కట్టుకున్నారు, బాగానే ఉంది. మరి ఇక్కడేంటి? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టున్నాడు. మళ్ళీ ఇప్పుడు కట్టేశారు కదా ఇల్లు. మౌనికమ్మ ఇల్లు కట్టేసింది, ప్రసాద్ ఇద్దరు కలిసి కట్టేశారు ఇల్లు. మళ్ళీ అంటే ఇక్కడ సొలొమోను గారు అంటున్నాడు, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునన్నాడు. ఏ ఇల్లు? ఏ ఇల్లు కట్టాలి ఇప్పుడు? ఈ ఇల్లు కట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు కట్టాల్సింది దేవుడు కోరుకున్న ఇల్లు కట్టాలి. నువ్వు దేవుడు నివాసం ఉండే ఇల్లు కట్టాలి. ఇప్పుడు ఇంటికి కావాల్సిన రేకులు సమకూర్చుకున్నావు, బాగుంది. సామాన్లు పెట్టుకోవడానికి స్టాండ్లు పెట్టుకుంటావు, బాగానే ఉంది. ఈ టీవీ పెట్టుకున్నావు, బాగానే ఉంది. ఫ్రిడ్జ్ పెట్టుకున్నావు, బాగానే ఉంది. వాషింగ్ మిషన్ కూడా పెట్టుకున్నావు, బాగానే ఉంది. నువ్వు అనుకుంటున్నావు అవన్నీ లేవు కన్నా మా ఇంట్లో అనుకుంటున్నావు. అన్నీ సమకూర్చుకుంటున్నారు అందరూ. ఇప్పుడు నువ్వుండే ఇంటికి సదుపాయాలు అవసరమని నువ్వు అనుకొని పెట్టుకుంటున్నావు, బాగానే ఉంది. మరి దేవుడు అనుకున్న ఇల్లు, దేవుడు కట్టుకున్న ఇంటికి మరి అవసరమైన చాలా ఉన్నాయిగా, మరి అవి సమకూర్చుకోవాలిగా. అందుకే అన్నాడు, జ్ఞానవంతురాలు అయితే ఏం చేస్తుందంటే దేవుని ఇల్లును కట్టడానికి ఆలోచన చేస్తుంది. మూఢురాలు అయితే తన చేతులతో తన ఇల్లు పాడు చేసుకుంటుందంటే. మరి ఇల్లును కట్టాలంటే మొదట ఏం చేయాలి? ఇల్లు కట్టాలంటే మొదట ఏం చేయాలి? ఏం చేయాలంటే ముందు పునాది వేయాలి. పునాది వేయడానికి ఏం కావాలి? సరుకు అవసరం. ఇల్లు బలంగా ఉండాలంటే పునాది కావాలి దానికి. మరి ఆ పునాది బాగుండాలంటే మనం ఏం చేయాలి? కొంచెం బలంగా పెట్టుబడి పెట్టాలి ఇంటికి. కానీ మరి నీ పునాది బాగుండాలంటే నువ్వు పడిపోకుండా ఏం చేయాలి? చూద్దాం ఒకసారి ఆ మాట. మత్తయి వార్త 7వ అధ్యాయం 24వ వచనం. మత్తయి వార్త 7వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. నువ్వు ఇల్లు కట్టమన్నాడు. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. మరి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టాలంటే బయటికి వెళ్ళి మెట్లో సిప్స్ కోరుకొచ్చి సరిపోదు, నువ్వు జ్ఞానవంతురాలు అని. ఇప్పుడు నీ ఇల్లు పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్తున్నాడు ఇక్కడ. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. చాలండి. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నువ్వు కట్టుకునే ఇంటి మీదే ఇంత మమకారాన్ని పెట్టుకొని కొన్ని తరాల పాటు స్టాండర్డ్గా ఉండాలని ఫౌండేషన్ వేసి ఒక మంచి ప్రొటెక్షన్ యొక్క శరీరానికి కావాలని ఒక మంచి ఇల్లును కట్టుకునే విషయంలో ఎంత శ్రద్ధ అయితే, ఎంత ఆసక్తి అయితే చూపిస్తున్నావో, ఆ ఇంటిలో ఉంటున్నటువంటి నీవు నాకిల్లని దేవుడు చెబుతున్నాడు. మరి నాకిల్లు అయినటువంటి నీ దేహం మీద నీకెంత శ్రద్ధ ఉంది? దేవుడేమో సమయం అయిపోతుందిరా, రేపేం జరుగుతుందో తెలియదు, సిద్ధపడండి, మీ బ్రతుకును మార్చుకోండి, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి అని దేవుడు చెబుతుంటే ఈరోజు సమాజంలో ఎలా బ్రతుకుతున్నారండి మనుషులు? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఆ తెల్లారిన కాడి నుంచి ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా. ఇదేనా బతుకు? ఇదేనండి మనిషి బతుకు? దానికోసమే పుట్టావా? దానికోసమే బ్రతుకుతున్నావా? బ్రతకటం కోసం తినాలి కానీ తినటం కోసమే బతకూడదు మనిషి. అవసరమా బతుక మనిషికి? ఆలోచించండి ఒకసారి. కానీ దేవుడు చాలా ప్రాముఖ్యమైన సంగతులు రాశాడు. ఇప్పుడేం వదలం, మిమ్మల్ని 1 గంటదా చెప్తాం మీకు ఇవాళ. ఓకేనా? 2 ఫ్యాన్లు పెట్టాడా? బంగారం 4 ఫ్యాన్లు పెట్టాడు. అసలు అలసట లేకుండా కింద పట్టా వేసాడు మంచిగా, కింద ఆ ఫ్లోర్ చేసి. అందుకే చక్కగా 1 గంట దాకా చేద్దాం ప్రార్థన. ఓకేనమ్మా? 1 గంటన్నర వాక్యం చెప్పి ఆపుతాక అక్కడి నుంచి అందరూ ప్రార్థన చేయాలి 1 గంట దాకా. ఎందుకంటే
రాబోతున్నటువంటి ప్రళయాన్ని మనం ఆపాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అవునా? ఉంటారు 1 గంట దాకా. తలకాయలు వాళ్ళు తీసారైతే ఏమ్మా ఆపేద్దాం. ఇక క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయంటే ఈరోజు ఏదో నామకార్థ భక్తిలాగా మారిపోయిందండి. భక్తి వాళ్ళు సమాజంలో ఎక్కడ చూసినా భక్తులు కనపడుతున్నారు, కానీ దేవుడు అంటే భయం ఉందండి? నిజంగా చెప్పాలి మీరు, దేవుడు అంటే భయం ఉందా? ఉందండి. తేలుకు భయపడినట్టు కూడా దేవుడికి భయపడం మనం. ఒక పాముకు భయపడినట్టు కూడా దేవునికి భయపడం మనం. ఒక దోమకు భయపడినట్టుగా కూడా దేవునికి మనం భయపడం. కానీ దయ్యాలంటండి దేవుణ్ణి నమ్మి ఏం చేస్తున్నాయి? గజ గజ వణుకుచున్నాయి దయ్యాలు. మరి దేవుడు అంటే నీకు భయం ఉందా? ఆ దేవుణ్ణి చూసి దయ్యం భయపడుతుంటే భయపడుతున్న దయ్యాన్ని చూసి నువ్వు భయపడతావు అని నిన్నేమన్నాలి ఇప్పుడు చెప్పు? ఏమ్మా ఏమన్నాను మరి మనల్ని? అంటే దేవునికి మనం భయపడట్లేదంటే దేవుడు అంటే మనకు అర్థం కాలేదు, భక్తి యొక్క నిర్వచనం మనకు తెలియలేదు. కనుకనే మనము దేవునికి భయపడవలసినటువంటి ఆయన పిల్లలమైన మనం దయ్యానికి భయపడుతున్నాం. దయ్యం ఎవరికి కనపడదండి. కనపడదు ఎవరికైనా? ఎవరికి కనపడదు దయ్యం, కానీ దాని యొక్క ప్రభావం మాత్రం కనపడదు సమాజంలో. దయ్యపు లక్షణాలు ఏంటో తెలుసండి మీకు? దేవుని లక్షణాలు అంటే మనకు తెలియదులేండి. దయ్యపు లక్షణాలు మనకు తెలుసా? దయ్యపు లక్షణాలు తెలుసండి? దయ్యపు లక్షణాలు ఎంతమందిలో ఉన్నాయి? ఇప్పుడు లిస్టు తీస్తే బయటకు దొంగలు మొత్తం దొరుకుతారు. ఇప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న దొంగలు తెలుసండి మీకు? దయ్యపు లక్షణాలండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అన్నాడు గలతీ పత్రికలో. ఇప్పుడు వచ్చేస్తుంటే మైండ్లోకి మీకు, అమ్మా దొరికిపోయాను నేనండి. వచ్చినాయా? ఏంటా స్పష్టమై ఉన్నవి? ఇప్పుడు క్రైస్తవ కుటుంబం వాళ్ళు అది ఏ కుటుంబం? ఒకసారి ఆ లిస్టు చదువు, వాటర్ లిస్టులో నీ పేరు ఉందని చూద్దాం. అక్కడ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచనం 19 అనుకుంటా, చూడండి 19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చూడండి, ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. భక్తి జీవితం, క్రైస్తవ భక్తి జీవితం కలిగినటువంటి వారిలో ఈ లక్షణాలు ఉండకూడదు. ఈ లక్షణాలన్నీ కూడా ఎవరవంటే అపవాది లక్షణాలు ఇవి. కనుక భక్తి జీవితం కలిగినటువంటి క్రైస్తవ కుటుంబములో నిజంగా దేవుడంటే భయం భక్తున్నటువంటి వారిలో ఈ లక్షణాలు ఉండవు. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవుని పిలువబడుతున్న వారిలోనే ఈ లక్షణాలు కనబడుతున్నాయి. అంటే ఈ లక్షణాలు కనబడుతున్న వారందరూ కూడా బైబిల్ ప్రకారం చూస్తే వాళ్ళు భక్తిహీనులు, రెండవది వేషధారులు, మూడవది దుష్టుని యొక్క సంబంధులు. వాళ్ళు చదువమ్మా, ఒకసారి లిస్ట్ మొత్తం చదువు ఒకసారి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా, జాగ్రత్తగా వినాలి. 1 జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఎన్ని ఉన్నాయి అక్కడ? 15 లక్షణాలు ఉన్నాయి. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు అనేవి. ఒక్కటైన నాలో లేదన్న చేతులు ఎత్తన ఎవరైనా ఉంటే ఈ 15 లక్షణాల్లో, ఈ 15 లక్షణాలలో ఒక్క లక్షణం కూడా నాలో లేదు అన్న క్రైస్తవుడు ఉంటే చేయవెత్తమని ఏమన్నా ఉన్నారా? కనబడరు. మీరు గూగుల్లో కొట్టినా దొరకరు ఎలాంటి వాళ్ళు. కానీ పేరుకి మాత్రం అందరూ క్రైస్తవులే, పేరుకు మాత్రం అందరూ భక్తులే. అందుకే ప్రియులారా, క్రైస్తవ కుటుంబం పతనానికి జారిపోతుంది ఈరోజు. ఎందుకు క్రైస్తవ కుటుంబాలు ఈరోజు పతనమైపోతున్నాయి? పరిశుద్ధంగా ఉండవలసిన దేవుని కుటుంబం ఎందుకు పతనానికి వెళ్ళిపోతుంది? ఎందుకు పతన అవస్థలోని జారిపోతుంది క్రైస్తవ కుటుంబం? ఎందుకో తెలుసా అండి? దేవుడు చెప్పిన బాధ్యతలను మరిచి తమకు నచ్చినట్టుగా బ్రతుకుతూ, ఈ సమాజంలో దేవుని యొక్క విలువలు తెలియక వారికి నచ్చినట్టుగా బ్రతుకుతూ వారిష్టాలు నెరవేర్చుకుంటూ దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టారు. కనుకనే కుటుంబం పతన అవస్థలోనికి జారిపోయింది ఈరోజు. ఇప్పుడు జారిపోయిన కుటుంబాన్ని కట్టాలి. అది కట్టాలనే సాటైన సహాయముగా స్త్రీని తీసుకొచ్చి పెట్టాడు. పెట్టినటువంటి స్త్రీ ఏం చేసిందండి? దేవునికి దూరం చేసింది. అదే దేవుడు చెబుతున్నాడు,
ఇదిగో నా కొడుకు నా నుంచి దూరం అయిపోయాడు, దూరం చేసింది నువ్వే, కనుక ఇప్పుడు నువ్వు కట్టు నా కుటుంబాన్ని, నేను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కట్టాలి. అందుకే స్త్రీకి అంత బాధ్యత ఇచ్చాడండి, అంత బాధ్యతను అప్పచెప్పాడు స్త్రీకి. అంత బాధ్యత అప్పచెప్పిన తన కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతో తన కొడుకును గూర్చి ఒక అద్భుతమైన ఉన్నతమైన మాట చెప్పాడు పరలోకపు తండ్రి. ఆదాము, ఇదిగో నీకు ఒక పని అప్పచెబుతున్నాను నేను, ఈ పనిలో నీకు ప్రతిఫలం గొప్పగా రావాలంటే ముందు ఆ పనిని కూర్చున్నటువంటి ఆలోచన తపన నీకు ఉండాలి. ఇప్పుడు పొలంలో గింజలు నాటాం మనం, వెళ్ళి గింజలు నాటి మొక్కలు వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం? ఏమ్మా, ఇప్పుడు గింజలు పెట్టాం పొలంలోకి వెళ్ళి, మొక్కలు వచ్చాయి, అన్నీ మొక్కలు వచ్చి అంత అయ్యి. ఇప్పుడు రైతు ఏం చేస్తాడు? ఆ మొక్కల్ని చుట్టూ కంచేసి కాపు కాసుకుంటాడు, కాపలా కాస్తూ ఉంటాడు దాన్ని. ఎందుకు? పంట సేద్యపరుచుకోవాలంటే నాటినటువంటి మొక్కను ఏం చేయాలి? కాపలా కాయాలి. అవునా? ఆదికాండం 2వ అధ్యాయం 15 వచ్చిన దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఏం చెప్తున్నాడు ఆదాం గారికి దేవుడు? ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను ఏం చేయడం కొరకు పెట్టాడు? సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాను. చూడండి ఒకసారి మనం గమనించినట్టయితే ప్రియమైన దేవుని వర్లారా, ఇప్పుడు పంటను మనం సేద్యపరచుకోవాలంటే మొదట మనం ఏం చేయాలి? దాన్ని కాయాలి. అంతేనా? ఇప్పుడు దాన్ని కాయకుండా నాటినటువంటి మొక్కని నాటినట్టుగానే వదిలేసామనుకోండి, పంట కూర్చుకునే సమయానికి పంట మనం చెక్కుద్దా? వస్తుందా? రాదు. ఇప్పుడు గర్భఫలాలు లేవని దేవుని దగ్గరకు మొరబెట్టారు, బాగానే ఉంది, గర్భఫలాలు ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఇచ్చినటువంటి దేవుడు బిడ్డల్ని ఎలా పెంచాలో చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? మరి బాధ్యతగా పెంచుతున్నారా? బిడ్డల్ని పెంచుతున్నారండి బాధ్యతగా? దేవుడు కోరుతున్నాడు, పెంచుతున్నారా? పెంచకపోతే ఏం జరుగుతుందో చెప్పాలి కదా. మరి నా పని అదే కదా ఉంది. ఇప్పుడు తండ్రికి ఉన్నటువంటి బాధ్యతలు కొన్ని చూద్దాం, తర్వాత తల్లి గురించి చూద్దాం. పద్దాకలు తల్లి గురించి చెప్తే మళ్ళీ నాకు కోపం చూస్తారు మీరు. ముందు తండ్రి గురించి చూద్దాం కొన్ని మాటలు. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం తీయండి ఒకసారి. అక్కడ ఏం చెప్తున్నారంటే చాలా ప్రాముఖ్యమైన సంగతి ఉందండి ఇక్కడ. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఎవడైనను అన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఎవడైనను అన్నాడు. ఎవడైనను స్వకీయులను అంటే ఎవరు? సొంతవారు. ఎవరు సొంతవారు? తన భార్య సొంతదేనా, పరాయిదా? బిడ్డల సొంతోళ్ళనా, బయటోళ్ళ? బయటోళ్ళ సొంతోళ్ళ? ఇప్పుడు మౌనిక ప్రసాద్కి సొంత భార్యేనా? సొంత భార్య. మరి ఇద్దరు పిల్లలు ఎవరు? సొంత పిల్లలేనా? సొంత పిల్లలే. స్వకీయులు అంటే సొంతాళ్ళు అని అర్థం. దాని అర్థం విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఒక అవిశ్వాసికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ విశ్వాసమైన నీకెందుకు లేదు అని క్వశ్చన్ చేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు సంరక్షణ అనే పదం దగ్గరకు వచ్చేసరికి ఇంగ్లీష్ వర్డ్లోకి వెళ్ళేసరికి చాలా మీనింగ్స్ వచ్చాయండి దాంట్లో. సంరక్షణ అంటే అర్థం ఏంటి చెప్పాలి ఏమ్మా? సంరక్షణ అంటే అర్థం ఏంటి? సంరక్షణ అంటే ఏంటి చెప్పాలి. తెలుసా తెలీదా మీకు? సంరక్షణ అంటే ప్రొటెక్షన్. సంరక్షణలో 2 పదాలు ఉన్నాయి. ఒకటి కాపాడుకోవటం, రెండవది రక్షించుకోవటం. 2 ఒకటే కనిపిస్తుంది కదండి అనుకునే తప్పది. కాపాడి రక్షించటం. ఇప్పుడు సంరక్షించలేనటువంటి నీవు అవిశ్వాసి కన్నా చెడ్డవాడమంటున్నాడు. ఇప్పుడు సంరక్షణ విషయానికి వచ్చేసరికి ఒకటి రక్షణ అనే పదాన్ని వాడాడు, రెండవది కాపాడటం అనే మాట మాట్లాడుతున్నాడు, మూడవది జాగ్రత్త అంటున్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను నేను. ఇప్పుడు ప్రసాద్ గారి కుటుంబ బాధ్యత ఎవరిది? ప్రసాద్ గారి కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? పుల్లయ్య గారిదా లేకపోతే తమ్ముడు లాజర్దా? ఎవరిది బాధ్యత? ఎవరిదండి? ప్రసాద్దే. ప్రసాద్ కుటుంబ బాధ్యత ప్రసాద్దే. ఇప్పుడు ప్రసాద్ భార్య బాధ్యత ఎవరిది?
ప్రసాద్దే. ప్రసాద్ పిల్లల బాధ్యత ఎవరిది? ప్రసాద్దే. ఇప్పుడు వీళ్ళని సరి అయినటువంటి దేవుడు కోరుతున్న ఫలాలు ఇచ్చేలాగా పెంచాలంటే ఫస్ట్ వీళ్ళని ఏం చేయాలి ప్రసాద్ చెప్పండి. ఇప్పుడు వీళ్ళని జాగ్రత్తగా ప్రొటెక్షన్ చేసి సంరక్షించుకుంటూ వాళ్ళని కాపాడాలి. అంటే కాయాలి. వీళ్ళని భార్యని కూడా కాయాలా భర్త? మరి కాయాలి కదండి. బిడ్డలను కూడా కాయాలా భర్త? అంటే బిడ్డలను కూడా కాయాలి. మరి రెస్పాన్సిబిలిటీ ఎవరిదేనంటే యజమానిది. ఇప్పుడు యజమాని సక్రమంగా ఉంటే భార్య బాగుంటుంది. ఇప్పుడు యజమానురాలు బాగుంటే బిడ్డలు బాగుంటారు. 128 కీర్తన మొత్తం అదే కదా మాట్లాడి సొలొమోన్ గారు. ఇప్పుడు తండ్రి ఏ మార్గంలో అయితే నడుస్తాడో భార్య కూడా అదే మార్గంలో నడవాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఏ మార్గంలో నడుస్తున్నారో బిడ్డలు కూడా ఏం చేస్తారు? ఆటోమేటిక్గా అదే మార్గంలో నడుస్తారు. ఇప్పుడు నువ్వేమో మార్గంలో రాకుండా నీ బిడ్డల మార్గంలో నడవాలంటే నడుస్తాడమ్మా? పొరపాటును కూడా నడవడాడు. కానీ మనం అనుకుంటాం కదా, నేను నడిచినా నడకపోయినా పర్లేదు కానీ నా కొడుకు మాత్రం మంచి దారిలో వెళ్ళాలని చెప్తూ ఉంటారు చాలామంది. అది సాధ్యపడదు, ఎక్కడో ఉంటారు రేరుగా అలాంటి వాళ్ళు. కానీ ప్రియులారా, మీరు గమనించినట్లయితే ఇదిగో నీ కుటుంబాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత నీ మీదే ఉంది అని మాట్లాడుతున్నాడు దేవుడు యజమాని మీద. ఇప్పుడు పొరపాటున మనోజ్ గారు తప్పు చేశాడు అనుకో, ఎవరిని పిలుస్తారు? బయట ఉన్నోళ్ళు. ఇప్పుడు మౌనికమ్మ తప్పు చేసింది అనుకోండి, ఏదైనా పొరపాటు చేసింది అనుకోండి, ఎవరిని పిలుస్తారు? ప్రసాద్నే పిలుస్తారు. ఎందుకు? ఇంటి యజమానుడుగా, కుటుంబ నాయకుడుగా ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉందంటే యజమానుడైనట్టు ప్రసాద్కు ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ స్థానం భార్యకు ఉంది. కనుక ఈ భర్త అయినా, ఈ భార్య అయినా, ఈ పిల్లలైనా ఏం చేస్తే ఈ కుటుంబానికి క్షేమం అనేది మీరు చూడగలిగితే ద్వితీయోపదేశకాండం దగ్గరికి వెళ్తాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండం, వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనసు వారికి ఉంటే మేలు. చూసారండి ఎంత అద్భుతంగా ఉంది మాట. మరలా ఒకసారి ఈ మాట మళ్ళీ రిపీట్ చేసి చదువుతాం. ఈ మాట, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమం కలగాలంటే చేయవలసినటువంటి సూత్రం ఒకటే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి అన్నట్టు. నీ భర్త పట్ల ఎంతగా నువ్వు భయపడి లోబడుతున్నావో అంతగానే దేవుడికి కూడా నువ్వు లోబడాలి. ఎలాగైతే దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటున్నావో నీ భర్త పట్ల కూడా నువ్వు అలానే భయం కలిగి ఉండాలి. భక్తి దేవుని మీద ఉండాలి, భయం భర్త దగ్గర ఉండాలి. ఇప్పుడు భక్తి కలిగినటువంటి నీవు ఇప్పుడు భర్త అంటే లెక్క లేకుండా బ్రతుకుతుంది అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉందా? ఆలోచించండి. అందుకనే పౌలు గారు అంటాడు కదా, స్త్రీలారా సంఘమునకు శిరస్సు క్రీస్తు అయితే మీ దేహమునకు శిరస్సు ఎవరు? పురుషుడు, నీ భర్త. నువ్వు ఎలాగైతే సంఘమునకు వెళ్ళినప్పుడు క్రీస్తుకు లోబడుతున్నావో అలాగే నీ పురుషునికి కూడా ఏం చేయమన్నాడు? లోబడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళండి ఒకసారి. కొన్ని మాటలు ఉన్నాయి, ఫ్యామిలీకి సంబంధించిన మాటలు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి చూస్తారా? చూడండి ఏమన్నాడు ఇక్కడ. ముందే భర్తలారా అనలేదు, తేడా వచ్చింది ఏదో ఇక్కడ. అందుకే వెంటనే భార్యల దగ్గర పోయాడు. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండు. ఏమండి, పౌలు గారు 14 పత్రికలు రాసిండు. 14 పత్రికలు రాసి కనీసం ఎక్కువగా భార్యల గురించి చెప్తాడండి పౌలు గారు. భార్యల గురించి ఎందుకని? భార్య అంత తొందరగా లోబడే తత్వం లేదు మనిషిలో. ఎందుకు లోబడదు స్త్రీ తెలుసా మీకు? ఏమండి, స్త్రీ ఎందుకు లోబడదు పురుషునికి? బైబిల్ ఏమో లోబడమని చెప్పింది, కానీ స్త్రీలు లోబడట్లేదు. ఒక మహాజ్ఞాని స్త్రీలందరిని టెస్ట్ చేసి ఒక మంచి రిజల్ట్ తీసుకొచ్చాడు బయటికి. ఏంటా రిజల్ట్ అంటే, చిన్న సామెత చెప్పాలి మళ్ళీ మీకు, ఎందుకంటే ఎంత కష్టమో 3 జీవులతో పోల్చిండండి స్త్రీ గురించి. స్త్రీకి నచ్చ చెప్పే విషయానికి వచ్చేసరికి 3 జీవులతో పోల్చాడు. ఏంటా జీవులు తెలుసండి? చీమకి లిప్టిక్ వేయలేవు. చీమ పెదాలు తెలుసా మీకు? ఎంత ఉంటుంది చీమ పెదాలు? వాటికి లిప్టిక్ వేయలేవు. అంటే ఎంత కష్టమో
దోమకి సూదితో ఇంజెక్షన్ చేయలేం, అది ఎంత కష్టమో. ఏనుగును ఒళ్ళో కూర్చోబెట్టుకోలేము, అది ఎంత కష్టమో. ఒక స్త్రీకి నచ్చ చెప్పటం కూడా అంతే కష్టమో. అంటే నువ్వు ఎంతనా చెప్పు, 99 మాటలు చెప్పినా వినదు స్త్రీ. వింటదా? మీ గుండె మీద చేసుకొని చెప్పండి, నేను మా ఆయన మాట వింటా, ఒక్క మాట కూడా ఎదురు చెప్పండి. ఎందుకంటే స్త్రీ అంత తొందరగా లోపడదండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా వనంలో ఒకసారి వెళ్ళి మనం ఆలోచన చేస్తే సాతానుడు వచ్చేసినప్పుడు ఇది నిజమా అన్నప్పుడు ఏం చెప్పాలి స్త్రీ? ఇది నిజమా అన్నప్పుడు ఏం చెప్పాలి? అవును నిజమే, తినుదినమనం నిశ్చయంగా చస్తారని నా తండ్రి చెప్పాడు, మా పరలోకపు తండ్రి చెప్పాడు, కనుక అది మీరు తినకూడదని చెప్పాలి. కానీ ఏమన్నది? ఏమన్నా అడిగిందా? ఇది తింటే మీరు దేవతల్లా ఉంటారన్నది. దేవతల గురించి తెలుసా అమ్మగారికి? మీకు గట్ట తెలుసా దేవతల గురించి? అప్పుడప్పుడు పొగుడుతూ ఉంటారు, జాగ్రత్త బొట్టలో పడకండి. అబ్బా ఈరోజు ఎంత అందంగా ఉందో దేవతలుగా అంటాడు మీ ఆయన. పొగిడితే ఉగ్నే పడిపోతారండి స్త్రీలు, అంత బలహీనమైన ఘట్టాలు అవి. కొంతమంది అంటున్నారు ఈ మధ్య పొగట్టలేదండి అని చెప్పేసి. పొగడాలా? నీ ప్రవర్తన బాగుంటే రోజు పొగుడుతాడు నీ భర్త. నీ ప్రవర్తన బాగలేదనుకోండి, బాగున్న వాళ్ళు పొగుడుతారు. అదే తేడా, అర్థం చేసుకోవాలి మనం. అందుకే బైబిల్లో ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాడు దేవుడు. ఎందుకంటే స్త్రీ అంత ఈజీగా భర్త మాట ఎంతో లోపడదు. అందుకే పౌలు గారు అంటాడు, భార్యలారా, స్త్రీలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. ఇది ఎవరిని బట్టి మంచి మాట? ప్రభువుని బట్టి మంచి మాట. ఇప్పుడు సంఘానికి వచ్చినప్పుడు ఎంత విధేయత కలిగి ఉంటాం మనం, ముసుకేసుకొని పద్ధతిగా ఉంటాం. మరి ఇదే పద్ధతి ఇంటికాడ ఏమైంది నీకు? ఈడకు వచ్చినప్పుడు అబ్బా అసలు ఎంత వినయం, విధేయత సంఘంలో. మరి ఇంటికి పోయిన తర్వాత ఏమైంది ఈ పద్ధతి నీకు? ఇంటికాడ ఉండదా? ఈ బతుకుండదా? భక్తి అంటే కేవలం 4 గోడల మధ్య మందిరంలో మాత్రమే ఉంటుందా స్త్రీకి భక్తి? ఇంటికాడ ఉండదా? వీధిలోకి వెళ్తే ఉండదా? ఊరు బయటికి వెళ్తే ఉండదా? ఫంక్షన్లకు వెళ్తే ఉండదా? నీ బ్రతుకంతా కనపడాలి భక్తి. కానీ ఏది ఎక్కడ కనపడుతుంది స్త్రీలలో? అందుకే అంటున్నాడు ఆయన, నీ ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే మందిరానికి వచ్చేయాలి నీ భర్త. అంటే నీ భర్త మందిరానికి రాలేకపోతున్నంటే నీ ప్రవర్తన ఎక్కడో లాస్ అవుతుంది, చూసుకోవాలి జాగ్రత్తగా. ఒక్క మాట అడిగితే ఏమనుకోకుండా ఒప్పుకోండి. ప్రార్థన చేసేవాళ్ళ మొహం కనపడద్దండి ఈజీగా. రోజు ప్రార్థన చేసేవాళ్ళ మొహం 3 రోజులు ఇవాళ ఈరోజు సోమవారం కదా, సోమవారం పొద్దున్న నుంచి ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ రాత్రి పడుకునే లోపు ఒక నిర్ణయం తీసుకోండి మీరు. దేవా మంచి బ్రతుకు నాకు ఇస్తే రేపటి దినాన లెగటానికి, రేపటి నుంచి కంటిన్యూషన్గా ఒక్క వారం మోకాళ్ళు లేచి ప్రార్థన చేసుకునే శక్తి నాకు ఇయ్యని ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ప్రార్థన లేనటువంటి నీ భక్తి జీవితం వేస్ట్. ఎంతమంది మోకాళ్ళు లేచి ప్రార్థన చేస్తారు? చేతులు ఎత్తండి, ధైర్యం చేతులు ఎత్తండి. మోకాళ్ళు లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఏమంటే నిజంగా ప్రార్థన చేయాలండి, దొంగ ప్రార్థన చేయొద్దు. కొంతమంది భోజనం చేసి మంచమే పడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది తప్పది, అలా చేయకూడదండి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. నువ్వు మోకాళ్ళు లేకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు రాదండి. నువ్వు మోకాళ్ళు వేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు. అంటే ఆయన అంటాడు కదా, అయ్యగారు ఎట్టయినా వింటాడు ఆ దేవుడు ప్రార్థన అంటే. ఎట్టయినా వింటాడన్న ఒకరోజు నేను పుల్లు దాగి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను. తాగుడు ఎక్కువై మందు ఎక్కువే ప్రార్థన చేస్తానండి దుర్మార్గుడు. అట్టయినాడు పనికి మాలిన ప్రార్థన వినడు ఆయన, పరిశుద్ధుల ప్రార్థన వింటాడు. కనుక ప్రియులారు గమనించండి, ఇక్కడ 3 గురించి చెబుతున్నాడు, కుటుంబం గురించి. స్త్రీలారా, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. నెక్స్ట్ భర్త గురించి చెప్తున్నాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 19:3-19. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. వాళ్ళని ఏం చెప్తున్నాడు? నిష్ఠూర పెట్టడం అంటే చులకనగా తక్కువ చేసి మాట్లాడటం. ఇప్పుడు పెళ్లి కాకముందు ప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారు బ్రహ్మాండంగా వండింది వంకాయ కూర అనుకున్నాం కాసేపు. ఇప్పుడు మా పెళ్ళి అయ్యాక వండింది వంకాయ కూర.
ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తింటున్నాడు కూర్చొని, ఇప్పుడు ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమైనా అంటాడా? ఏం మాట్లాడు, మేలకుండా తింటాడు. ఏదైనా గప్పుకుని తేడా వచ్చిందనుకోండి ఏముంటుందేమో, బాధపడుతుంది. కానీ అప్పుడు ఏం చేయాలి? భార్యను బాధ పెట్టకుండా తినాలంటే ఏదో ఒకటి పొగడాలి, అంతేనా? సప్పగా ఉన్న కారంగా ఉన్న పొగడాలి. సరే, ఫస్ట్ రోజు అంటే తిన్నాడు, రెండో రోజు తిన్నాడు, మూడో రోజు మాడబెట్టింది కూర అనుకుందాం కాసేపు. మూడో రోజు మాడబెట్టింది. ఇప్పుడు ఖచ్చితంగా అడుగుతారు, ఏమ్మా ఏంటి మాడబెట్టినావు? తలకాయ ఎక్కడ పెట్టావు? మైండ్ ఎక్కడ పెట్టావు అంటే ఏం చేస్తుంది? మళ్ళీ నాలుగో రోజు ఏం చేస్తుందండి? ఇంకా సూపర్గా ఉండిద్దా? నన్ను కసురుకున్నాడు మా ఆయన అని చెప్పేసి ఇంకొద్ది తేడాగా ఉండిద్ది కూర. ఇక అప్పుడు ఏం చేస్తాడు? ఇక ఈ కసురు బొసురు చూసి ఏం చేస్తాడు అప్పుడు ఆయన? ఇప్పుడు పొగడాలన్నమాట. ఇక మళ్ళీ ఏమని, అబ్బా మా అమ్మ ఇన్ని సంవత్సరాలు వండింది కానీ ఈ కూర నీ అంత అందంగా ఎప్పుడు వండలేదని పొగడాలి. పొగిడితే అప్పుడు అనుకుంటుంది మౌనికమ్మ, వెరీ గుడ్, మా ఆయన దారిలోకి వచ్చాడండి. ఇది కాదండి కావాల్సింది. దేవుడు ఇది చెప్పట్లేదు, ఈ పొగడతలు కాదు, తిండి గురించి కాదు ఆయన చెప్పేది. నిష్ఠూర పెట్టొద్దు అని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు నిష్ఠూర పెట్టొద్దు, ఏ విషయాలు నిష్ఠూర పెట్టకూడదు, అది ఆలోచన చేయాలి మనం. అందుకే భర్తల గురించి కొన్ని మాటలు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా, యజమానిగా నీ యొక్క బాధ్యతను నువ్వు సక్రమంగా కొనసాగించాలి. నీ భార్యను దేవుని యొక్క శిక్షలో బోధలో నీ కుటుంబాన్ని నడిపించాలంటే యజమాని బాధ్యతలు కొన్ని తెలియాలి మనకి. యజమాని బాధ్యతలు కొన్ని తెలిస్తే భర్త బాధ్యతలు భార్యకి తెలియాలి, భార్య బాధ్యతలు భర్తకు తెలియాలి. వీళ్ళు ఇరువురు కలిసినటువంటి ఈ యొక్క దాంపత్య జీవితంలో దేవుడిచ్చినటువంటి బిడ్డల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో ఎలా పెంచితే బాగుంటారో, ఎలా పెంచకపోతే కుటుంబ వ్యవస్థ పాడైపోతుందో కొన్ని మాటలు మనం బైబిల్లో చూద్దాం ప్రియులారా. ఎందుకంటే భక్తుడైనటువంటి సొలొమోను గారు చాలా ప్రాముఖ్యమైన సంగతులు సామెతల గ్రంథంలో మాట్లాడాడు. ఆ మాటలు కొన్ని చూద్దాం మనం. చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాడు, కొన్ని మాటలు మనం చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము తీయండి ఒకసారి. 13వ అధ్యాయం 1వ వచనంలో చక్కటి మాట తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. చాలామంది ఏం చేస్తారంటే బిడ్డల్ని ఎవరో ప్రేమించొద్దని చెప్పరండి. ప్రేమించాలి, ఎందుకంటే మన బాధ్యత. పరలోకపు తండ్రి మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అలాగే మనకిచ్చినటువంటి బిడ్డల్ని మనం కూడా అలాగనే ప్రేమించాలి. కానీ ప్రేమించాలి కానీ ఫ్రీడమ్ ఇవ్వకూడదు. వాళ్ళకి ఎంతవరకు ఇవ్వకూడదు? హద్దు మీరి అంత ఫ్రీడమ్ ఇవ్వకూడదు. అందుకే చెబుతున్నాడు ఇక్కడ, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అన్నాడు. ఏంటి, శిక్షిస్తే జ్ఞానం గలవాడు అవుతారా? శిక్షిస్తే జ్ఞానం కలిగిన వాడు అవ్వటం ఏంటి అసలు ఈ పదంలో ఉన్నటువంటి మీనింగ్ ఏమర్థమవుతుంది మనకి? తండ్రి శిక్షించినటువంటి కుమారుడు జ్ఞానము గలవాడు అవుతాడని గ్రంథం మాట్లాడుతూ ఉంది. అంటే శిక్షించకపోతే అజ్ఞానం అయిపోతాడా? దాని అర్థం అంతే కదా. మరి తండ్రి శిక్షించాడు అనుకోండి, కొడుకు జ్ఞానవంతుడు అవుతాడు. మరి తండ్రి శిక్షించకపోతే ఏమవుతాడు? మరి అజ్ఞానం అవుతాడు, అంతేగా. మరి ఇప్పుడు తప్పు చేశాడు, ఇప్పుడు నా కొడుకు తప్పు చేశాడు, ఇప్పుడు నేను శిక్షించకుండా వెరీ గుడ్ నాన్న, అందరూ లోకంలో చేస్తున్న పనులే నువ్వు కూడా చేసేవారా, వెరీ గుడ్ మంచోడు నువ్వు అన్నాను అనుకోండి, వాడి అజ్ఞాన అప్పుడు జ్ఞానవంతుడు అవుతాడా అజ్ఞానవంతుడు అవుతాడా? ఎలా అవుతాడు చెప్పరేంటమ్మా? ఇప్పుడు లోకంలో అందరూ తప్పులు చేస్తున్నారు, అలాంటి తప్పులు నా కొడుకు చేశాడు అనుకోండి, అది తెలుసుకున్నటువంటి నేను వెరీ గుడ్ నాన్న మంచి పని చేసావు, నువ్వు కొత్తగా ఏం చేయలేదు, అందరూ చేస్తున్న పనులే నువ్వు కూడా చేసావు, మంచోడు వెళ్ళి చేసుకో అని వదిలేశాను అనుకోండి, ఇప్పుడు ఆడు జ్ఞానవంతుడు అవుతారా అజ్ఞానవంతుడు అవుతాడా? ఖచ్చితంగా అజ్ఞానం అవుతాడు. ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నటువంటి నేను ఏం చేయాలి? మరలా తప్పు చేయకుండా ఏం చేయాలి? శిక్షించాలి. అవునా? ఖచ్చితంగా శిక్షించాలి. ఇప్పుడు దేవుడు కూడా అంతే. నువ్వు ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చేసిన తర్వాత ఆయనకు నచ్చనటువంటి పనులు చేసుకుంటూ తిరుగుతున్నా శిక్షేస్తాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. రెండవది, నీ భక్తి జీవితాన్ని పరీక్షించడానికి కూడా శిక్ష పెడతాడు నీకు. అర్థమవుతుందా మీకు? ఒకటి నేను సరిచేసేది, రెండవది నేను పరీక్షించేది. ఏది ఏమైనా కూడా క్రైస్తవుడికి శ్రమ అనేది సహజంగా వస్తుంది. దీన్ని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఇదే అధ్యాయంలో 24వ వచనంలో కూడా ఒక మాట చెప్తున్నాడు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అంటున్నాడు. అర్థమవుతుందండి?
చాలామంది చూడండి చక్కగా ముద్దులాడుతూ ఉంటారు, ఎత్తుకున్న బంగారు కొండ నా చిట్టు తల్లి అని. ఏదైనా తప్పు చేస్తే నీ చిట్టు తల్లి అలాగే ముద్దులాడతావా? ముద్దులాడతారు అలాగే. ముద్దులాడే నువ్వేం చేయాలంటే హద్దు మీరే పనులు చేయకుండా చెప్పాలి అడిగి. ఒరే నాన్న, సమాజంలోకి వెళ్తున్నావు, ఇదిగో ఇంట్లో మీ అక్కని ఎలా చూస్తున్నావో, మీ చెల్లిని ఎలా చూస్తున్నావో, ఇదిగో నాయన మీ అత్తని ఎలా చూస్తున్నావో, నీ తల్లిగా నన్ను ఎలా చూస్తున్నావో, ఇదిగో బయటికి వెళ్ళినప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలని ఒక కొడుక్కి నేర్పవలసిన మాటలేదు. కూతురు బయటికి వెళ్ళిందనుకో, ఇదిగో నీ తమ్ముడిని ఎలా చూస్తున్నావో, నీ అన్నని ఎలా చూస్తున్నావో, మీ నాన్నగారిని ఎలా చూస్తున్నావో, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా క్రైస్తవ కుటుంబం నుంచి నువ్వు బయటికి వెళ్తున్నావు కనుక, క్రైస్తవ కుటుంబంలో నుంచి నువ్వు బయటికి వెళ్తున్నావు కనుక, ఇదిగో నీ బిహేవియర్ ఎలా ఉండాలి, నీ మాట ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలని ప్రతి తండ్రి ప్రతి తల్లి వాళ్ళ బిడ్డలకు నేర్పవలసిన ప్రాముఖ్యమైన సంగతి. ఒకవేళ వాడు తప్పు చేశాడు అనుకోండి, దేవుడు చెబుతున్నాడు విడిచిపెట్టమాకండి. విడిచిపెట్టకుండా ఏం చేయమంటున్నాడు? వాళ్ళు శిక్షించమంటున్నాడు. ఎందుకు శిక్షించమంటున్నాడు? శిక్షించడం వల్ల ఏంటి వాడికి వచ్చే లాభం? ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం చెబుతున్నాడు కదా, నీ బాలులను శిక్షించడం మానుకొనకము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండా అన్నాడు. ఇదేంటి? కొట్టేటప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు చావనని చావరాదురా అని. అసలు నీకెవడిచ్చాడా రైట్ సావమని చెప్పడానికి? నీకు బిడ్డలను ఇచ్చింది ఎందుకు? చంపుకోవటానికా? నీకు బిడ్డలను ఇచ్చింది ఎందుకు? చావమని తిట్టడానికా? 127వ కీర్తనలో ఏం చెప్పాడు ఆయన? గర్భఫలం నేను ఇచ్చు బహుమానం, అది నా స్వాస్థ్యం, అది నా బిడ్డగా నువ్వు పెంచాలి, నా బిడ్డగా నువ్వు ప్రొడక్షన్ వాడికి ఇవ్వాలి, నువ్వు రక్షించాలని, అవన్నీ నేర్పాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? మోసిన ప్రేమ కదా, బాధ్యత ఉండదు. చేసినోడికి ఉన్న బాధ్యత మోసినోడికి ఉండదండి. చాలా వీడియోలు చూపించాను చాలాసార్లు మీకు. మోసిన ప్రేమ గొప్పదా, చేసిన ప్రేమ గొప్పదా అని అంటే చేసినోడు ప్రేమ నిరంతరం గొప్పదే. కానీ దేవుడు కోరుకుని ఏంటో తెలుసండి, మోసిన నీ ప్రేమ కూడా గొప్పదిగా ఉండాలంటే ఇదిగో నేను చెప్పినటువంటి బోధ శిక్షణ వాడికి నేర్పాలి. కానీ ఏం చేస్తున్నారు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు? అందుకే మన కుటుంబాలన్నీ చెల్లాచెదరైపోతున్నాయి, పాడైపోతున్నాయి. ఏమంటే ఉమ్మడి కుటుంబాలుగా ఉన్న కుటుంబాలండి ఒంటరి కుటుంబాలకు ఎందుకు మారిపోయినాయి ఈరోజు? మీరు ఆలోచించండి. ఐక్యత ఎందుకు లేదు కుటుంబాల్లో? క్రైస్తవ కుటుంబాల్లోనే ఈర్ష్యండి, క్రైస్తవ కుటుంబాల్లోనే స్వార్థాలు, క్రైస్తవ కుటుంబాల్లోనే వాళ్ళంటే పడదు వీళ్ళంటికే పడదు. లేరు అలాంటి వాళ్ళు దౌర్భాగ్యులు సంఘాల్లో? లేరా సమాజం అలాంటి వాళ్ళు? వీళ్ళు మాట్లాడుకోరు. అత్తాగోళ్ళు ఒకే మందిరానికి పోతారు ఇద్దరు, కానీ మాట్లాడుకోరు. ఇంటికి వచ్చాక ఆడకెళ్ళి రాజా నీ సన్నిధిలో నేను ఉండలేని అని పాట పాడతారు మందిరంలో. ఇంటికి వచ్చిన కాడి నుంచి దీని మొహం ఇడిపెట్టు, దాని మొహం అడిపెట్టుద్ది. ఇలా పరలోకం ఇస్తారు దేవుడు. అవసరం మందిరం మీకు? మీ బతుక్కి మార్పు లేని నీ బతుక్కి అవసరం ఈ మందిరాలు ప్రార్థనలు? అందుకే చెబుతున్నాడు, అసలు తెల్లారితే ఎవడుంటాడు, అత్త ఉండదో ఒకటి కోళ్ళ ఉండదో కూడా తెలియదు. ఎందుకు మీకు ఈ విరోధాలు? మీకు ఎందుకు ఈ శత్రుత్వాలు? మీకు బతుకుండేది చిన్న కాలం మనకిచ్చిన దేవుడు, ఇందులోనే అన్ని గోళ్ళు, అన్ని సమస్యలు, అన్ని గొడవలు. అవసరం మనిషికి బతుకు? ఏమంటే ఏ జీవికైనా ఉందా ఈ గొడవ? ఉందా? జంతువుకైనా ఉందా? ఇక్కడ ఇంటికాడ ఉందండి, మోహన్ కుమార్ ఇంటికాడ తిరుగుతుంది, పుల్లయ్య గారు ఇంటికాడ కుక్క. దానికి ఉన్న విశ్వాసం లేదండి మనుషులకి సమాజంలో. మమ్మల్ని చెప్తాను కదా అనుకున్నారు, మిమ్మల్ని కాదు అనేది మనుషులు చెప్తాను ఓవరాల్గా. మన ఇంటికి వస్తే నేను అడ్డం తిరిగి పోనివ్వట్లేదండి, అది ప్యాంటు పట్టుకున్నాను. ఎంత విశ్వాసం అండి! ఇప్పుడన్నా వీళ్ళు నాకు పెట్టిన భోజనంలో ఒక ముద్ద తీసి దానికి పెడతాను నేను వచ్చినప్పుడు. ఆ ముద్ద తిన్నటువంటి ఆ కుక్కని ఆదంగా ఆ రోజు పెట్టాడు కదా, దానికి ఇంకా మంచి పేరు పెట్టాల్సిందండి. విశ్వాసం గల జంతువు అండి అది, విశ్వాసం కలిగింది అది. మనిషికి ఉందంటారు విశ్వాసం, దానికి ఉందంటారు చెప్పాలండి. ఎవరికి ఉంది విశ్వాసం? కుక్కను పక్కన పెట్టుకొని చూడండి, దానికి ఉంది విశ్వాసం, మనకుంది తెలిసిపోద్ది. దానికేముందండి విశ్వాసం? నువ్వు తిని బిర్రు పడుకున్న తెల్లవారులు మొత్తం కూర్చొని కాపలా కాస్తుంది నీకు. అంత నమ్మకం నువ్వంటే ఆయనకి ఒక్కరికి. అని దేవుడు చెబుతున్నాడు కదా, నీ బిడ్డల విషయంలో నీ బాలులను శిక్షించటం మానుకొనకము. చూడండి, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండా అన్నాడు. ఇదని కొడితే చావకుండా అంటాడు దేవుడు. అంటే వాడు తప్పు చేయకుండా, ఒకవేళ తప్పు చేసినా నువ్వు వాడికి సపోర్ట్ చేయకుండా కనుక నువ్వు శిక్షిస్తే వాడు చావకుండుననే పదం వాడుతున్నాడు. ఎప్పుడు చావకుండుననే పదం వాడుతున్నాడు చూద్దాం ఒకసారి, ఆ మాట కూడా చూద్దాం. చూడండి బెత్తముతో 14 వచనం, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా
వాని ఆత్మను నీవు తప్పించదు. చూసారండి, తప్పు చేసినప్పుడు వెంటనే నువ్వు బెత్తం తీసుకొని కనుక వాడిని కొట్టి శిక్షించి, ఎవరే నువ్వు తప్పు చేస్తున్నావు, మరలా చేయడానికి వీలు లేదని నువ్వు కనుక ఒక తండ్రిగా తల్లిగా బాధ్యత తీసుకొని వాడిని శిక్షిస్తే, వాడు తప్పు చేయకుండా బ్రతికితే ఈ భూమి మీద మరణం తర్వాత పాతాళానికి వెళ్ళిపోకుండా పరలోకానికి వెళ్ళగలుగుతాడు. కానీ తప్పుల మీద తప్పులు చేస్తున్నా పట్టించుకోకుండా, హెచ్చరించకుండా, ఏమండి ఎవడ బిడ్డ చేయట్లేదండి, ఎవడ కూతురు చేయట్లేదండి అని లోకంతో నువ్వు సమానం చేసుకుంటూ వెళ్ళిపోతే నీ బిడ్డల ప్రవర్తన మారుద్దండి. ఒకరోజు ఒక న్యాయాధిపతి దగ్గరికి కొంతమంది సమూహం వచ్చేసి, అయ్యగారు మరి నీ పెద్ద కొడుకు ఎలా చేస్తుండో, నీ రెండో కొడుకు ఎలా చేస్తున్నాడు, మేము మందిరానికి రావాలంటేనే మాకు భయం వేస్తుందండి, ఇలాంటి పరిస్థితులు దాపరించాయి, మీరు చూస్తేనే పెద్ద హోదాలో ఉన్నారు, నీ కొడుకులు ఇలా తయారైపోయారు, మరి ఏంటండి పరిస్థితి, మరి కొంచెం మీరన్నా మందలించండి. వాళ్ళని చెప్పినప్పుడు ఇద్దరు కొడుకుల దగ్గర పిలిచాడు. ఆయన దగ్గర పిలిచి, ఎరా నన్న ఏంట్రా మీరు చేసే పని, సమాజంలో చెడ్డ పేరు వచ్చేస్తుందో, నాకు ఈ సమాజానికి మీరు అడ్డంగా మారిపోతున్నారు, దేవుని కృపకు ఆయన ఉగ్రతకు మీరు ఆటంకంగా మారిపోతున్నారు, అని శిక్షకు మీరు కారకులు అవుతారా, ఈ ప్రవర్తన మార్చుకోండి అని హెచ్చరించాడు మహానుభావుడు. విన్నారా? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. ఎప్పుడు వస్తుంది కోపం పిల్లవాడికి రాదు కోపం. ఎప్పుడు వస్తుంది తెలుసా కోపం? కొద్ది యవ్వనానికి వచ్చిన తర్వాత వస్తుంది కోపం. వస్తుందా? మరి అది కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? ప్రభు యొక్క శిక్షలో, బోధలో వాడిని పెంచాలి. కానీ మనం అలా పెంచలేకపోతే ఖచ్చితంగా వాడికి 10 ఏళ్ళు రాగానే నువ్వు చెబుతాడు కోపం వస్తుంది. ఒరే నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళమాక, వాడి దగ్గర కూర్చోమాక అని చెప్పి వింటాడేమో. ఇప్పుడు ఇందాక సాయంత్రం మేము 6:30కి బయలుదేరి వస్తుంటే ఒక చర్చి ముందు ఒక చిన్న దిమ్మ కూడా కట్టారండి. ఇంత పెద్ద దిమ్మ, ఒక 20 మంది కూర్చునే దిమ్మ కట్టారు. కనీసం ఒక 12-13 మంది పిల్లలండి. మొత్తం నాకు తెలిసి ఒక 10 నుంచి 15 ఏళ్ళ లోపే ఉంటారు వాళ్ళు. మరి కారా ఫోటో తీస్తే మనం అవుతారుగా, బాగోదుగా, కారా ఫోటో తీస్తే బాగోదని చెప్పి చూసుకుంటూ వచ్చాను నేను. ఒక ఫోన్ దగ్గర 3-4 ఒక ఫోన్ పెట్టుకున్నారు. ఇలాగా ఈడి భుజం మీద ఇట్టిద్దరు ఉన్నారు, ఇటు పెట్టుకుని దొరుకుతున్నారు. అలా మొత్తం ఆ ఫోన్లోనే ఉన్నారండి మొత్తం పిల్లలంతా. మరి వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఏమైపోయారు? వాళ్ళ దగ్గర ఆ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళ వయసుకి, వాళ్ళు చూసేటటువంటి ఆ మూవీస్కి కానీ, వాళ్ళు ఆడుతున్న గేమ్స్కి కానీ, వాళ్ళు చూస్తున్న రీల్స్కి కానీ, ఏమండి వాళ్ళ వయసు ఏమన్నా సపోర్ట్ చేస్తుందా? ఒక వీడియో చూసారో లేదో మీరు, 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి తల్లి గొంతు కోసి చంపింది. తెలుసా మీకు? అది ఖాళీగా లేదు. 16 ఏళ్ళకి దానికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడం వల్ల బాయ్ ఫ్రెండ్ని తీసుకొని మా అమ్మని ఏదో రకంగా మనం అడ్డు తొలగించేసుకోవాలి, మా అమ్మ కనుక బతుకుంటే మళ్ళిద్దరిని ఒకటవనీదు, కనుక మా అమ్మని చంపేయాలి, కాబట్టి నీ తమ్ముడిని తీసుకురా, నీ తమ్ముడు నువ్వు కలిసి మా అమ్మని చంపేయండి అని చెప్పేసి ఆ రీతిగా తల్లిని చంపగలిగిందంటే దానికి మూలం ఏంటని ఒక అతను ఫేస్బుక్లో పెట్టాడు కదా. ఖచ్చితంగా మొబైల్స్లో చూడటం వల్లే పెట్టాడండి. మొబైల్ చూడటం వల్లే ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి ఆ పిల్లకి వచ్చిందని దాంట్లో రాయగలిగాడు ఆయన. పిల్లలు మీరు గమనించండి, అసలు మన పిల్లల మొబైల్లో ఏం చూస్తున్నారు? తల్లిగా నీకు బాధ్యత ఉందా అసలు? అంటే నీ కొడుకు పాడైపోతున్నా కానీ నీకు బాధ్యతలు. ఎందుకే దేవుడు అన్నాడు, ఇదిగో మోసిన ప్రేమ నీది కనుక నీకు బాధ్యత లేదు, ఇదిగో నేను చేశాను కనుక నాకు బాధ్యత ఉంది. అందుకే వాళ్ళు పుట్టక మునిపే వాళ్ళకి ప్రొటెక్షన్ ఎలా ఇవ్వాలో, మీరు వాళ్ళని ఎంత ప్రయోజకులు చేయాలో, ఎలా నడిపించాలో, ఏది అనుసరించకూడదు అన్నీ కూడా మీకు నేర్చుకోమని చెప్పాను కదా. మీరు నేర్చుకుంటున్నారా? ఎవడన్నా అరిచిందంటే బర్ర ఫోన్ తీయాడు చేతిలో పెట్ట, ఆ చేతిలో పెట్టేసి వాడు పట్టుకొని వెళ్ళిపోవడం. అంటే బిడ్డలు పాడైపోతున్నా మీకు అవసరం లేదా? అంటే మీ కళ్ళ ముందే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోవాలి, మీ కళ్ళ ముందే వాళ్ళు వికలాంగులు అయిపోవాలి, మీ కళ్ళ ముందే ఏదో ఒక వ్యాధి వచ్చేసి వాడు నాశనం అయిపోవాలి, మీరు మాత్రం హ్యాపీగా ఉండాలా? ఇదేనా దేవుడు మీకు చెప్పింది? అందుకే చెబుతున్నాడు, నువ్వు శిక్షించుట మానుకోవద్దు, ఎందుకంటే వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు శిక్షించకపోతున్నాడు. చూడండి, పాతాళం తప్పించాలంటే వాడు నడవవలసినటువంటి త్రోవను వాడికి నేర్పవలసినటువంటి బాధ్యత తల్లిగా తండ్రిగా మీకు. ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను, ఇప్పుడు వాడికి నేర్పించాలంటే ప్రసాదం మోనికి ఏం చేయాలి? ఇప్పుడు ఇద్దరు పిల్లలకు నేర్పించాలండి, వీళ్ళు నరకానికి పోకుండా మంచి మార్గానికి వెళ్ళేటటువంటి బోధలకు చేయాలి పిల్లలకి.
స్కూల్లో ఎలాగైతే బోధన నేర్పుతున్నారు వాళ్ళు, ఆ జ్ఞానాన్ని నేర్పుతున్నారో దేవుని జ్ఞానాన్ని కూడా నేర్పాలి నువ్వు వాడికి. ఇప్పుడు అడగకుండా కొనిపెట్టావు, అడిగితే కొనిపెట్టావు. ఎందుకు కొనిపెడుతున్నావు? నా బిడ్డలంటే నాకు ప్రేమ అండి, నా బిడ్డలంటే నాకు ఇష్టమని అంటున్నావు నువ్వు. నిజంగా తల్లి తండ్రి బిడ్డలంటే ప్రేమ ఉంటే, నిజంగా వాళ్ళంటే ఇష్టం ఉంటే, నీ బంగారం నరకానికి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ప్రభు చెప్పినటువంటి బోధాలకు నేర్పుతున్నావా? కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ముందు మీరు నేర్చుకోండి, మీరు నేర్చుకొని వాళ్ళకి నేర్పించండి. వాళ్ళ కన్నుల ఎదుట నా మాట మాత్రమే ఉండాలి, అంతేగాని చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా గోట్లో పెట్టింది ఉండకూడదు. వాళ్ళ ముందు ఎందుకు అవసరం అయ్యాలకి? అవసరం అదాడికి? వాడు ఏడ్చినా సరే 4 బేకండి, ఫోన్ మాత్రం ఇవ్వకండి. మీరు ఫోన్లు ఇచ్చారు అంటే మీ పిల్లల భవిష్యత్తుకి రోజుకు విషయాన్ని పంపిస్తున్నట్టు మీరు వాళ్ళ లోనకి. మా పిల్లలు నా అంతా ఇప్పటికి పట్టుకుని ఊరుకోను నేను. ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు చెప్తాను, నీ ఫోన్ నీ తల మీద కొడతానని చెప్తాను నేను. పోతే ఇంకో 20 ఫోన్ కొని పెడతాను నీకు. కఠినమైనటువంటి ఆంక్షలు వాళ్ళకి విధించకపోతే నీ బిడ్డలే నీ గొంతు కోస్తారు. ఒక తండ్రి మరి ఎందుకు కోసాడు కన్న కూతురుని? ఎక్కడ కొన్ని చరిత్రలు ఎక్కడా చూడలేదండి. తండ్రి ఎప్పుడు కూడా కూతురుని ఎప్పుడు కూడా గారాబం పెడతాడు, తప్పు చేస్తే శిక్షిస్తాడు, కానీ చంపడు ఏ తండ్రి. నేను ఎక్కడ చూడలే. రీసెంట్గా లింగపాలలో నిన్నే ఒక తండ్రి కూతురు గొంతు కోసాడు. తండ్రి కూడా కోసుకోపోయేసరికి ఏంటి కేకలైన పడుతుందని చుట్టుపక్కల వచ్చేసరికి సగం కోసుకున్నాడు గొంతు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి కుటుంబానికి? నేడు జరుగుతున్నటువంటి విపత్తులు మీరు గమనించగలిగితే రోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి సమాజంలో. పనికిమాల సీరియల్ కాదు, వార్తలు చూస్తావు, నీ కుటుంబాన్ని కట్టుకుంటావు నువ్వు. ఎందుకు నీ పనికిమాల సీరియల్? నీ కొంప కూల్చుకుంటావు సీరియల్ చూస్తే. నీ కొంప కూలిపోద్ది, నువ్వు కూలిపోతావు కొన్ని రోజులకి. సీరియల్ చూస్తున్న వాళ్ళకి, సెల్ ఫోన్లు చిన్నపిల్లలకి ఇస్తున్న వాళ్ళకి చెబుతున్నాను, మీ కుటుంబ పతనానికి కారకులు మీరే. మీరు పిల్లలకు ఫోన్లు ఇచ్చారంటే మీ పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది. చదవరేకాళ్ళు చదువుకోరు, అన్ని వ్యసనాలకు బానిసైపోతారు. ఒక డ్రగ్స్ తీసుకున్న వాడు ఎంత పిచ్చోడుగా మారిపోతాడో, ఈ మొబైల్కి ఎడిక్ట్ అయిన వాడు కూడా అంత ఘోరంగా మారిపోతాడు. నీ బిడ్డలే నీకు శత్రువులుగా మారుతారు, నీ ప్రాణం తీస్తారండి. చూడకుండా చూస్తున్నారు, నేర్చుకోకుండా నేర్చుకుంటున్నారు. అనేకమైనటువంటి ఆలోచనలకి బ్రెయిన్ లోనవుతుంది, ఆ అట్రాక్షన్కి గురవుతున్నారు. ఆ అట్రాక్షన్కి గురవుతున్నటువంటి టైంలో వాడు చెల్లెని చూడడు, వదినని చూడడు, తల్లిని కూడా చూడడు. మీరు గుర్తుపెట్టుకోండి విషయాన్ని. వరుసలు తెలియ వాళ్ళకి అట్రాక్షన్లో మత్తు తీసుకున్న వాడు ఎలాగైతే మైకంలో ఉండి తప్పు చేస్తున్నాడో, ఈ మొబైల్కి ఎడిక్ట్ అయినటువంటి వయసు తక్కువ ఉన్నటువంటి పిల్లలు కూడా అదే పరిస్థితిలో ఈరోజు దారుణాలు చేస్తున్నారు. మీరు గమనించండి. ఒక బాబు సిఐడి వస్తుంది కదండి 10 గంటల తర్వాత. మీకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? అన్నీ చూస్తాను కాబట్టి చెప్తాను మీకు. అన్నీ చూస్తాను నేను. చూడాలి మరి, సమాజాన్ని బాగు చేయాలంటే అన్నీ చూడాలి. సమస్తాన్ని పరీక్షించాలి, మేలైన పట్టుకోవాలి, దాన్ని తీసుకొచ్చి మీకు చూపించాలి. అప్పుడప్పుడు వీడియోలు ఎక్కడ తీసుకొచ్చి పెడతాను నేను. ఈరోజు ఈ పాఠానికి కావాల్సిన వీడియో అని ఆడి డైరెక్ట్ గూగుల్లో ఎత్తాడే, నాకు ఎతకాలి నేను కూడా. ఎతికితే పట్టుకొని మొత్తం సేవ్ చేసి పెట్టుకుంటాను నేను. ఒక బొడ్డోడండి, ఒక బాలుడు ఒక బాలకిని చంపాడు. ఎలా చంపాడంటే వాడు సిఐడి చూశాడంట. సిఐడిలో ఎలా చంపాలి, మనిషిని చంపితే ఎలా మాయం చేయాలి, ఏ రకమైనటువంటి కత్తులతో చంపాలి, రాళ్లతో చంపాలి, కర్రలతో చంపాలి, ఎలా చంపాలి, ఇవన్నీ కూడా వాడు ఒక పథకం ప్రకారం 1 వారం మొత్తం చూశాడు. తల్లిదండ్రి ఆడికి పోయారంటే టీవీలు చూస్తుంటే, తల్లిదండ్రి ఎక్కడ పోయారు టీవీలు చూస్తుంటే. స్కూల్లో ఏదో తేడా వచ్చింది ఇద్దరికి, ఒక అమ్మాయికి అబ్బాయికి. స్కూల్లో తేడా వచ్చేసరికి వీడు కూడా సేమ్ పథకం ప్రకారం ప్లాన్ చేశాడు. ఒక రాయితో కొట్టి చంపితే కేసు ఉండదు అనుకున్నాడు. కత్తి అయితే కేసు ఉంటుంది, ఫింగర్ ప్రింట్స్ పడతాయి. అదే రాయి అనుకోండి ఎవడో పట్టించుకోవాలనుకున్నాడు. ఆ పాపం తీసుకొచ్చాడు, రాయితో తల మీద కొట్టాడు, చంపేసాడు. ఇంటికి వెళ్ళిపోయాడు త్వరలాగా ఇంటికి. చంపితే కేసు అవుతుంది, కేసు అయితే నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారు, జైల్లో పెడితే నా భవిష్యత్తు పాడైపోతుందన్న ఆలోచన లేకుండా మళ్ళీ చంపినోడు ఏం చేశాడో తెలుసండి? 2 ఫ్రెండ్స్ని తీసుకొని ఈ పాపం తీసుకెళ్ళి పారుతున్నటువంటి ఆ నదిలో పారేషన్ తీసుకెళ్ళి పాపం. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో చూడండి సమాజం. అందుకే ప్రభు చెబుతున్నాడు, ఇదిగో మీ బిడ్డల్ని ప్రభు యొక్క శిక్షలో, నా పుట్టిన శిక్షలో బోధలో మీరు పెంచాలి.
పెంచాలంటే మీరు నేర్చుకోవాలిగా. మరి మీరు నేర్పిస్తే ఎంత బాగుంటుంది కుటుంబం. ఒక ఇద్దరు తండ్రులను చూపిస్తా, లాస్ట్ ముగించేసుకుందాం. ఇద్దరు తండ్రులను చూపిస్తాం మీకు. దేవుడు చెప్పినట్టుగా తన కుటుంబాన్ని నడిపించుకున్నటువంటి ఒక గొప్ప తండ్రి అండి అబ్రహాం గారు. మీ అందరూ తెలుసు కదా అబ్రహాం గారు. దేవుడు ఏదైతే చెప్పాడు అబ్రహాం గారికి తన కుటుంబ బాధ్యత గురించి, యాస్టీజ్గా అదే ఇస్సాకు చెప్పాడు. అదే మాట ఇస్సాకు తన కొడుకు చెప్పాడు. అదే మాట తన కొడుకులు చెప్పాడు. అందుకనే వారి కుటుంబం క్షేమంగా ఉండాలంటే ఇదిగో నా యందు భయభక్తులు కలిగి ఉండాలి, నా మాటలు వాళ్ళు అనుసరించాలని దేవుడు కోరుకున్నట్టుగా అబ్రహాం గారి దగ్గర మనకు కనపడుతుంది. ఆదికాండం 18-19 చూడండి, చాలా ప్రాముఖ్యమైన సంగతి ఉంది అక్కడ. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలకును తన ఇంటి వారుకును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని మాత్రం ఎరిగి ఉన్నాను అంటున్నాడండి దేవుడు. ఏదైతే అబ్రహాం గారికి తన కుటుంబ బాధ్యతను గురించి నేను చెప్పానో, ఒక తండ్రిగా ఒక కుటుంబ నాయకుడిగా అదే నాయకత్వపు లక్షణాల కుటుంబానికి నేర్పిస్తున్నాడు. ఎంతమంది ఉన్నారు కుటుంబానికి అలా నేర్పోళ్ళు? ఎంతమంది ఉన్నారండి తన కుటుంబాన్ని పాడవకుండా సంరక్షించుకునేవాళ్ళు? ఎంతమంది ఉన్నారు తన కుటుంబం పాడవకుండా ప్రొటెక్షన్తో చూసేవాళ్ళు? ఈరోజు నా భార్య ఏం చేస్తుంది, నా భార్య ఏం చూస్తుంది, నేనున్నప్పుడు ఎలా ఉంటుంది, నేను లేనప్పుడు ఎలా ఉంటుంది? ఒక భర్తగా నీ భార్య బాధ్యత నీదే. ఆ తర్వాత బిడ్డలు ఏం చేస్తున్నారు, నేను ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు, నేను లేనప్పుడు ఎలా ఉంటున్నారు, స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎలా ఉన్నారు, కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎలా ఉన్నారు, ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నారు వాళ్ళు. కొంతమంది పిల్లలు చూడండి, ప్రతి యాప్కి, పిల్లలే కాదండి తల్లులు కూడా. ఎందుకని అన్ని లాకులు ఎందుకు నీ ఫోన్కి? ఏమండి ఆలోచించండి ఒకసారి. ఫోన్కి లాకులు పెడుతున్నారంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫోన్కి ఎందుకని లాకులు అవసరమా? ఇప్పుడు ఏమీ లేదు నా ఫోన్లో, ఇక్కడ పడేసాను నేను, ఇన్ని లాకులు అవసరమా నా ఫోన్కి? ఫోన్పే కంటే పెట్టుకోండి, ఫోన్పేకి ఉండాలి, ఎందుకంటే దొంగలు ఎక్కువ దొబ్బేస్తారు డబ్బులు. మిగతా ఫోల్డర్లకు ఎందుకు అవసరమా లాకులు? అవసరమా మిగతా ఫోల్డర్లకి? మరి బాధ్యత ఉండాలి కదా, తండ్రికి చూసుకోవాలి కదా, ఇంట్లో ఉన్న తల్లి చూసుకోవాలి కదండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కుమారుడు చేస్తాడు. కొత్తగా ఏం చేయడు, కొత్తగా ఏం నేర్చుకోరాళ్ళు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో యాస్టీజ్గా నీ కొడుకు అదే అమలు చేస్తాడు. తర్వాత ఒకరోజు నేను మాధవరం ఏరియాకి వెళ్ళినప్పుడు మీటింగ్ మంచిగా జరిగింది. చక్కగా నన్ను ఆహ్వానించిన వాడు భోజనాన్ని తీసుకెళ్ళి తింటానికి కూర్చున్నా. ముందు కూర్చున్న పాస్టర్ గారు తింటున్నారు గబగబా. నేను హ్యాండ్ వాష్ తీసుకొని వచ్చేసరికి వాళ్ళు తింటూ మొదలుపెట్టారు. నేను తిందాం కదా అని రైస్ పెట్టారు. అలా ప్రార్థన చేద్దామని అలా ప్లేట్ మీద చేయి పెట్టానండి. ఒకేసారి పెద్ద సౌండ్ వచ్చేది పక్కన. ఏంటి ఆ సౌండ్ అంటే కొడుకు తండ్రిని కొడుతున్నాడు. కొడుతుంటే వాళ్ళ అమ్మ అడ్డొచ్చింది. ఇలా వాళ్ళ అమ్మని లాగి చంపేది కొట్టాడు గట్టిగా. కొట్టేసరికి నాకు భోజనం తినబుద్ధి కాలేదు. ఒకేసారి లేచి నుంచున్నాను నేను. ఆ పెద్ద ఆయన ఎదురమ్మే పెట్టి తన్నాడు కొడుకు. తనేసరికి మేము భోజనం చేస్తున్నాం మెట్ల మీద పడ్డాడు. పడేసరికి అసలు అంత కోపం వచ్చేసింది నాకు. వెంటనే ఆ ప్లేట్ పట్టుకొని గబగబ మత్తలో పడుతుంటే నన్ను పిలిచిన ఆయన అన్నాడు, అది రోజు జరుగుతున్నటువంటి యుద్ధమేలండి, అది పెద్ద కొత్త యుద్ధమేం కాదు, ఈరోజు వచ్చారు కాబట్టి మీకు కొత్తగా అనిపిస్తుంది, వాళ్ళ గురించి తర్వాత నేను మాట్లాడతాలేండి, మీరు భోజనం చేయండి అన్నాడు. నా భోజనం కూడా తినబుద్ధిగా వద్దు నాకు, ఏంటి గోల ఏంటి సమస్య ఏంటని అంటే ఆయన అన్నాడు కదా, వాళ్ళ తండ్రి క్రైస్తవుడేనండి, ఈ కుమారుడు కూడా క్రైస్తవుడే, ఇతను కూడా బాప్తిస్మం పొందాడు. చర్చిలో ప్రతిదీ కూడా సాపలు వేయటం, చర్చి అంతా కొట్టడం, మళ్ళీ ఈ కుర్రాడు చేసేది తండ్రిని కొట్టుడే. సరే నేను అయిపోయింది, ప్రార్థన చేశాను. బయలుదేరి వచ్చేటప్పుడు మరలా గడ్డపొలుగు బీకాడు వాళ్ళ నాన్న గొడవడానికి. గడ్డపొలుగు తీసేసి నేను నేను చంపేస్తానని చెప్పి గడ్డపొలుగు ఇలా తీసేసరికి నా కూతురికి నాకు కోపం వచ్చేసింది. కొడితే మళ్ళీ దెబ్బ చాలాడు అంటున్నాడు ఆ మనిషి. వెంటనే వెనక్కి తిరిగేసరికి నన్ను పిలిచిన ఆయన వెంటనే నా చేయబట్టుకొని, పాస్టర్ గారు కోపడకండి, ఇంక సహజమేనండి గోల, కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ బాగానే ఉంటారు వాళ్ళు అని చెప్పేసరికి మేము ఎప్పుడైతే వెళ్ళకుండా అటు నుంచున్నామో ఆ ఎత్తిన గడ్డ పొలుగు కంపలో గిరాటేసాడు. కంపలో గిరాటేసేసి వాళ్ళ నాన్నని మళ్ళీ కొట్టాడు. ఇక నేను ముందుకు వచ్చిన తర్వాత ఏంటండి అట్లా ఇంత మంచిగా వాతావరణం, మంచిగా మీటింగ్ జరిగింది, ఇంతలోనే ఈ గొడవ ఏంటి, సమస్య ఏంటి, ఇదంతా ఈ గోల ఏంటంటే అప్పుడు చెప్పాడండి ఆయన. ఏంటో తెలుసండి, ఏ కొడుకు అయితే తండ్రిని కొడుతున్నాడో ఆ తండ్రి వాళ్ళ తండ్రిని ఇంటి పొట్టుని లేకుండా కొట్టాడంటండి ఆయన. ఇంటికి రాకుండా, అన్నం పెట్టకుండా,
ఇంటికి వస్తే అసలు ఎంటాడి కొట్టుడు అంటాడు వాళ్ళ అమ్మనే వాళ్ళ నాన్న, ఆ పెద్ద ఆయన. ఆ శిక్ష ఈరోజు ఈ కొడుకు వల్ల వేస్తున్నాడు దేవుడు ఆయన. అప్పుడు చెప్పాను నేను, వెరీ గుడ్, మంచి శిక్ష వేసాడు దేవుడు. ఆడికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి దేవుడు ఆడికి. ఏమంటే దేవుడు ఊరికనే వదిలిపెట్టాడండి. నీ తల్లిని తండ్రిని ఎంత శిక్ష అయితే నువ్వు పెడుతున్నావో, మా నాన్నకు కూడా ఎవరో చెప్పాను నేను. మా నాయన మీద కర్ర తీసుకుని పోయింది మా నాన్న. నేను చెప్పా, నాన్న నేను వాక్యం తెలుసుకున్నాను అయినా రేపొద్దున నీ పరిస్థితి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నా కొడుకులైనా మారుతాడు దేవుడు. ఎందుకంటే మనసు మార్చేస్తాడు దేవుడు ఉంచడు కొంతకాలానికి. ఎందుకంటే శిక్షించాలి నీకు బుద్ధి రావాలంటే ఎంత గొప్ప సేవకుడైనా మనసు మారుతాడు నీకు బుద్ధి చెప్పడానికి. చెప్పాను నేను, మీ అమ్మ దగ్గర కర్ర తీసుకొని వెళ్ళావు, అదే కర్ర నేను తీసుకొని వస్తే నీ దగ్గరికి ఏంటి పరిస్థితి? ఆ మాట నేను అనకుండా నా కూతురు అన్నది మా నాన్న దగ్గర. సైలెంట్ తలదించుకొని వచ్చేలా అంటే తప్పండి. మనకు జన్మనిచ్చిన తల్లి మీదకి కానీ తండ్రి మీదకి కానీ ఎదురు వెళ్ళావా నీ ఆయుష్ మూడిపోయింది. చెప్పాడు కదండి, నేను దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఏం చేయాలి? నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఒకవేళ దూషిస్తున్నావా, నేను కొట్టట్లేదని గొప్పని అంటున్నావా, దూషించినా మరణశిక్ష అన్నాడు బైబిల్లో, కొట్టినా మరణశిక్ష అన్నాడు. ఎవరిని? నీకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని తిట్టావా, నీ గర్భవాసన పుట్టిన వాళ్ళతో నీ మీద రివర్స్ చేస్తాడు దేవుడు. నీ గర్భవాసన పుట్టిన వాళ్ళతో నీ మీద వ్యతిరేకం చేస్తాడు దేవుడు. నీకు విరోధంగా మారుస్తాడు, నిన్ను ఇంటి పట్టులు లేకుండా చేస్తాడు. ఇది శిక్ష అండి. ఇది చాలా చోట్ల చూశాను నేను. వదిలిపెట్టాడు దేవుడు ఎవరినే. నువ్వు మందిరానికి పోవచ్చు, నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, కానీ శిక్ష మాత్రం అమలేదు నీ మీద. అది గుర్తుపెట్టుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు అబ్రహాం గారి దగ్గర, ఇదిగో నేను చెప్పినట్టుగా చేసిన గొప్ప తండ్రి అబ్రహాం గారు. కాబట్టి నేను చెప్పింది చేశాడు. మరొక తండ్రిని చూస్తారా? ఈ తండ్రిని చూస్తే మీకు ముచ్చటేస్తుందండి. ఎందుకంటే ఎంత గొప్ప న్యాయాధిపతి అండి ఆ తండ్రి. కానీ బిడ్డలు చెడిపోతున్నారని తెలిసినా, ఆ తండ్రి బిడ్డల్ని హెచ్చరించినా, ఆ బిడ్డలు చావుకు దగ్గరయ్యారు కనుక తండ్రి మాట లేదు. అలాగే ఉంటుంది బైబిల్లో. నేను చూపిస్తాను, ఆ మాట చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం తీయండి ఒకసారి. 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు, జాగ్రత్తగా వినాలి, చాలామంది తండ్రులు చేస్తున్న తప్పు ఇది. నీ కొడుకు తప్పు చేస్తున్నాడని తెలిసినా నువ్వు ప్రోత్సహిస్తే నీకు కూడా మరణశిక్ష పడుతుంది తండ్రిగా. గమనించాలి ఈ విషయాలు. ఇక్కడ ఏలీ గారి కుటుంబంలో అదే జరిగింది. తన కొడుకులు ఈ సమాజంలో దుర్మార్గులుగా దుష్టులుగా మారిపోయారని తెలిసినా కూడా వారిని అడ్డగించలేదు. ఎందుకంటే వాళ్ళు అడ్డగాడలా తయారైపోయారు అప్పటికే. ఇక అడ్డగించడానికి అవ్వదు. అందుకే అన్నాడు, మీ ప్రభు యొక్క శిక్షలో బోధలు పెంచకపోతే ఒక వయసు రాగానే వాళ్ళ కోపం వచ్చేస్తుంది మీరు చెబితే. అందుకే ప్రభు యొక్క శిక్షలో బోధలు వాళ్ళకి ఎప్పుడు నేర్పాలంటే బాల్య దినముల యందే వాడికి నేర్పుకుంటూ తీసుకురావాలి. అలా తీసుకొస్తే నువ్వు చెప్పినట్టుగా వింటాడు. అందుకే ఇక్కడ ఏలీ గారి దగ్గర మనకు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? తమ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేసి ఉన్నాను. చూసారా, దేవుడు చెప్పేశాడు ముందే, నాయన నీ కొడుకులు తప్పు చేస్తున్నారు కనుక వాళ్ళ ప్రవర్తన మార్చుకోమని బతుకుతారు కొంతకాలం, లేదా శిక్ష పడుతుంది వాళ్ళకి. చెప్పు వాళ్ళకి వెళ్ళి, నీకు ఒక బాధ్యతనిచ్చాను, నీ కుటుంబాన్ని కట్టుకోమని, ఒక ప్రొడక్షన్ ఇమ్మని చెప్పాను. నీకు ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు అందరికీ జాగ్రత్తలు చెప్పాను నేను. నా కుటుంబాన్ని జాగ్రత్త చేసుకోలేదనుకోండి, నలుగురు ఏం చేస్తారు? నలుగురు ఓస్తారు నా మొక్కన్న. మరి బాబు ముందెళ్ళి నీ భార్యకి చెప్పరా బాబు, నువ్వు వెళ్ళి ముందెళ్ళి నీ కొడుకు నీ కూతురు చెప్పుకోరయ్యా, మా తర్వాత చెబుతుగానే ఉంటారు అందరూ. అందుకే ఎప్పుడైనా సేవకుని స్థానంలో ఉన్నాడు మొట్టమొదట తనను గూర్చి తాను తన ఇంటి వారిని కూర్చున్నటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మనం సువార్త చేయగలుగుతాం. ఇప్పుడు నా ఇంటిని గాలికి వదిలేసి నేను బయటకు వచ్చి రంకెలేసి మాట్లాడాను అనుకోండి, ఏమైనా బాగుంటుందా? బాగోదండి. దేవుడు కూడా అదే చెప్పాడు, ముందు నా ఇంటిని నేను కట్టుకోవాలి, నా ఇంటిని నేను కట్టుకున్నాక పక్కింటి జోలికి వెళ్ళాలి. ఇప్పుడు నా ఇంటిని గాలికి వదిలేసి పక్కింటి తీర్పు చేద్దానని వెళ్ళాను అనుకుని ఊరుకుంటాడా? ఊరుకోడు. అందుకే ఇక్కడ ఏలీ గారి దగ్గరికి వచ్చి చూడగలిగితే న్యాయాధిపతులకు న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన ఇశ్రాయేలుకి. ఆ న్యాయాధిపతికి ఉన్నటువంటి ఆయన కొడుకులు చెడిపోయినటువంటి కొడుకులను అడ్డగించడానికి వెళ్ళాడు తండ్రి. కానీ వాళ్ళు వినలేదు ప్రియులారు. చూడండి ఒకసారి, ఇదే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులు. ఏమంటే తండ్రి ఎవరు? తండ్రి న్యాయాధిపతి.
మరి న్యాయాధిపతి కొడుకులు ఎలా మారిపోయారండి? అసలు దేవుడు అంటే ఏంటో తెలియనటువంటి దుర్మార్గులుగా మారిపోయారు. మరి అవసరం అంటారు భూమి మీద ఇలాంటి వాళ్ళు? అప్పుడు ఏం చేశాడు దేవుడు చూడండి, 24వ వచనం, అదే అధ్యాయం 24వ వచనం. నా కుమారులారా ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చూశారండి? నరుడికి నరుడు తప్పు చేస్తే క్షమాపణ దొరకొచ్చేమో కానీ డైరెక్ట్ దేవునితో, దేవుని పిల్లలతో మీరు విరోధంగా ప్రవర్తిస్తున్నారు. చాలామంది అర్థమవుతుందో లేదో, దేవుని పిల్లలంటే ఎవరో సంఘంలో ఉన్నోళ్ళు. సంఘములో ఉన్నవారిని టచ్ చేసిన, సంఘములో ఉన్నవారిని అసభ్యకరంగా మాట్లాడినా, సంఘములో ఉన్నవారిని డిస్టర్బ్ చేయాలని చూసినా ఎవరితో పెట్టుకున్నట్టు? డైరెక్ట్ దేవునితో పెట్టుకున్నట్టే. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద వీళ్ళు చేయటం వలన డైరెక్ట్ కోపం ఎవరికి వచ్చింది? దేవునికి కోపం వచ్చింది. ఎవరైతే ఆ స్థలానికి వస్తున్నారో వాళ్ళని పాడు చేయటం, వాళ్ళు తీసుకొచ్చిన నైవేద్యాలు తీసేసుకోవటం, వాళ్ళు తెచ్చినటువంటి ప్రతిదీ కూడా వీళ్ళు తీసేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాడుతున్నారండి. వాళ్ళు దేవుని ప్రజలకు ఆటంకంగా మారిపోయారు, దేవునికి విరుద్ధంగా మారిపోయారు. అలా మారిపోయినటువంటి వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. చూడండి నెక్స్ట్ మాట. అయితే యెహోవా వారిని చంపదలిసి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను, జాగ్రత్తగా వినాలి ఈ మాట. నా కొడుకు నా మాట వినట్లేదండి అని నువ్వు అనుకుంటే దేవుడు చూసుకుంటాడు. కానీ ఇక్కడ ఈ మాటలో నాకు అర్థమైంది ఏంటంటే, ఇక ఎంత చెప్పినా వినట్లేదు, ఎంత చెప్పినా మారట్లేదంటే మనం ఏమనుకోవాలి ఈ మాటను బట్టి? ఇక ఆడికి పోయే కాలం దగ్గరకు వచ్చిందని గోల్నామైతే, అంతేనా? ఎంత చెప్పినా వినకపోతే ఇక్కడ ఏలీ కుమారులకు ఏం జరిగిందండి? మరణ శిక్ష. తండ్రి చెబుతున్నాడు, ఒరే నాన్న చేయకండి మీరు ఆ పనులు, అలా తిరక్కండి, అలా పోకండి, అలా చేయకండి, దేవునికి విరుద్ధమైన పనులు చేయకండి, దేవుని పిల్లల మీద చేయవేయకండి అని ఎంత హెచ్చరించిన తండ్రి మాట వినలేదు. వీళ్ళు వినలేదు కనుకనే దేవుడు శిక్ష విధించాడు. వాళ్ళు చనిపోయినట్టుగా మనకు గ్రంథం తెలుస్తూ ఉంది. చూడండి 34 వచ్చిన చూడండి, లాస్ట్ మాట చూసుకొని ముగించేద్దాం. 34 వచ్చిన, నీ 2 కుమారులైన ఓప్నీకిని పినిహాసునకును సంభవించునని నేను చెప్పిన దానిని నీకు సూచనగా నుండును కనుక ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదురని చెబుతున్నాడు దేవుడు. చూసారండి, దేవుడు చెప్పినట్టుగా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకొని సంరక్షించుకోగలిగితే నీ కుటుంబం పాడవకుండా ఉంటుంది. దేవుడు చెప్పినటువంటి మాటలు, దేవుడిచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా కొనసాగించలేకపోతే, చూడండి, భర్త బాధ్యత భర్త చేయాలి, భార్య బాధ్యత భార్య చేయాలి, బిడ్డల బాధ్యత బిడ్డలు ప్రవర్తించాలి. ఇదంతా జరగాలంటే ఆయన మాట్లాడుతున్న మాట, నా యందు భయం భక్తి మీకు ప్రాముఖ్యంగా ఉండాలి, నా మాట వినాలి, నా మాట ప్రకారం మీరు బ్రతకాలి. అలా బ్రతికితేనే మీరు పరిశుద్ధులు. అలా పరిశుద్ధులుగా ఉన్నటువంటి మీ కుటుంబం పతనావస్థలోనికి వెళ్లకుండా నిత్యము ఆశీర్వదింపబడుతుందని దేవుని గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఎంచబడితే మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు, మీ కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుతుంది. అలానే ప్రియమైన దేవుని వారలారా, మీ కష్టార్జితము మీరేం చేస్తారు? అనుభవిస్తారని దేవుని గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఆ దేవుని యొక్క కృప, ఆయన యొక్క ఆశీర్వాదం ఈ కుటుంబానికి నిత్యము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక థ్యాంక్